ఎంత వయసు వచ్చి పని మనిషి మీద చేవేస్తాడా? ఒరే పొంగు, ఆహా! ఏమిటి బాబు కారు కాళ్ళ పిల్ల తిరుగుతున్నావు? ఎవరి కాళ్ళ కింద తొక్క వేయాలని? మోకాళ్ళు వంగకుండా నడుము వంచగలవా? నడువు నొప్పెడుతుంది బాబు. ఆగకుండా 100 గుంజీలు తీయగలవా? 3 అయితే ట్రై చేయగలను, 4వ నిద్ర వచ్చేస్తుంది. ఇన్ని వీక్ పాయింట్లు పెట్టుకుని పని మనిషి మీద ఎందుకు చేయవేశావు? నేనా? రామరామా రామరామా కాదు, బొంగు బొంగు అను. నేను వెయ్యలేదు బాబు. వీప్ మీద బలి పడితేను ఇలా తోలేను. చిచి, నేను ఇంటి వంట మనిషినా లేక పబ్లిక్ ప్రాపర్టీనా అని పని తెలిసిపోయింది. అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. కొంప తీసి నువ్వు వంట చేస్తావా? కాదు, ఈసారి పెడితే రౌడీలా ఉండే మగ వంట మనిషినే పెడతాను. ఈ విషయం లోకల్ పత్రికలో కూడా ప్రకటించాను. అవుమల్లా పేపర్ చూసే వచ్చినాం. ఏందట్లా పరిశాన్ అవుతుండ్రు? నాది వంట సట్రం చూడు ఎంత వాటంగుందో. భీముని వంట పనితనమంతా దీనిలోనే ఉంది. దీంతో పెద్ద పెద్ద వాళ్ళకి వండి పెట్టినాం, 10 మంది కూలీలకి వండి పెట్టినాం, 10 మంది రాజులకి వండి పెట్టినాం, మూతుబరి రెడ్లకి వండి పెట్టినాం. మాది వంట నాడు. ఈ వంట సట్రమే మా గుర్తు. నీ సట్రము దాని బొక్కలు చూసినప్పుడు అనుకున్నాను దీనికి ఇంత లిస్ట్ ఉంటుందని. అవునా కొంగు? అబ్బా కొంగు కొంగు అని నన్ను నా కొంగు సంగతి నీకు ఎందుకయ్యా? నీ సట్రం సంగతి నువ్వు చూసుకో. బాస్ వీకే. అది మా పేరు. వీకే బాసా? బాస్ వీకే అంటే ఏమనుకున్నావు? అబ్బా ఈ కర్మ ఎక్కడ తెచ్చిపెట్టావయ్యా? నైజాం జామ్ బజార్ లో పుట్టాం, హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర పెరిగాం, గోల్కొండ గల్లీ గల్లీ తిరిగాం. మస్తుగా వంటలు చేస్తాం, మజాగా మసాజ్ చేస్తాం. నువ్వు మసాజ్ చేసినా గిసాజ్ చేసినా ఆడవంట మనిషి ఇక్కడ పనిచ్చేది. మగ వంటవాడు వంట చేస్తే మా బాస్ తినరు, తిన్నా అడగదా? ఏంది టోపీ దొరా, ఈ గంటల దొర అంత గలత్ గా మాట్లాడుతుండు? ఏ పొంగు, నీకు ఆడ వంట మనిషి కావాలా? గ్లామర్ ఉంటుంది బాసు. వీపు మీద బల్లు ఉంటాయి, నేను చచ్చే పెట్టను. ఇతను మన ఆస్థాన వంటవాడిగా ప్రకటిస్తున్నాను. అవు మళ్ళా వంటగది ఆడా? తిన్నగా వెళ్ళు, తలుపు వస్తుంది, సాచి తన్ను తెరుచుకుంటుంది, అదే వంటగది. ఓహోహో, గంటల దొర జర లోపలికిరా, సాయం చేద్దువు గాని. ముందు కోడిని మర్డర్ చేస్తాం, దాని ఈకలు బీకుదు గాని. మంచి పని దొరికింది, వెళ్ళు కొంగు. అబ్బా కొంగు కొంగు నన్ను ఇంతకన్నా పీకలమైన పద. లాయరమ్మ గారు, దండాలమ్మా, మీరు నన్ను కాపాడాలి. మీరే నన్ను కాపాడి తీరాలి. ఏమిటి? ఏం జరిగింది? ఏం లేదమ్మా, ఆ భగవాన్ దాస్ గడు పెద్ద బజార్ వెనకాల ఉన్న 6 ఎకరాల స్థలాన్ని ఆక్రమించేసి షెడ్లు వేసేసాడు. ఏంట్రా అని అడిగితే కూల్ రౌడీలు పెట్టి కొట్టించాడమ్మా. ఏమైనా అంది కోర్టుకు లాగాలని అందరు లాయర్ల దగ్గరికి తిరిగానమ్మా. ఆడికి వ్యతిరేకంగా వాదించడానికి కొమ్ములు తిరిగిన లాయర్లు కూడా తల అడ్డంగా ఊపేశారు. మీరేదో కొత్తవరని తెలిసి మిమ్మల్ని నమ్ముకొచ్చానమ్మా. అలాగా? మీరేం కంగారు పడకండి. మీరు చెప్పింది నిజమైతే తప్పకుండా మీ కేసు నేను ఒప్పుకుంటాను. ఆ భగవాన్ దాస్ గురించి విన్నాను, తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నేరుగా అతని కోర్టు బోన్లో నిలబెట్టి తేలుస్తాను. వెరీ గుడ్. చూడండి లాయర్ గారు, న్యాయాన్ని గెలవాలంటే మీరు చదువుకున్న చదువులు, లా పుస్తకాలు చాలు. కానీ భగవాన్ దాసును గెలవాలంటే వాడి నక్క జిత్తుల్ని మించిన ఎత్తులు మనం వేయగలగాలి. అమ్మా, నీకెప్పుడు లా అంటే చిన్న చూపే. వాడు నిజంగా దుర్మార్గుడే అయితే చట్టం నుంచి తప్పించుకోలేడు. మరి ఇంతకాలం ఎలా తప్పించుకుంటున్నాడు? ఎంతో మంది జీవితాల్ని తింటున్నాడు, ఏకఛత్రాధిపత్యంగా అధర్మ రాజ్యాన్ని ఏలుతున్నాడు. ఇన్నాళ్ళు ఏం చేసింది నీ చట్టం? ఈ కేసులో నువ్వు గెలవాలని, గెలవడానికి పట్టుదల కావాలని నేను ఇంతగా చెప్తున్నాను. నువ్వు ఆ భగవాన్ దాస్ మీద గెలిస్తే నాకంటే ఆనందించే వాళ్ళు ఇంకెవరూ లేరు. నల్ల కోటు గెలుస్తుందో, నల్ల బజారు గెలుస్తుందో నిరూపించుకోవడానికి నీకు అవకాశం దొరికింది. ఆ భగవాన్ దాస్ చేసిందే నిజం, ఇప్పుడు నేను చెప్పిందే నిజం. మై లార్డ్, న్యాయాన్ని అదుపులో ఉంచవలసింది న్యాయ వ్యవస్థ గాని వ్యక్తులు వాళ్ళ రౌడీజం కాదు. భగవాన్ దాస్ కేవలం గూండాయిజంతో ఈ వ్యక్తిని భయపెట్టాడు. తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకునే హక్కుని చివరికి కోర్టుకొచ్చి స్వేచ్ఛను కూడా కాజేశాడు. యువరానా, ఈ వ్యక్తికి సంబంధించిన భూమిని ఆక్రమించుకుని రౌడీల్ని కాపలా పెట్టి ఆస్తి హక్కును భంగం చేసిన ఆ భగవాన్ దాసును కోర్టుకు పిలిపించి గూండా యాక్ట్ కింద అరెస్ట్ వారెంట్ జారీ చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. మీరు లాయర్ అల్లాడి అప్పలస్వామి గారి మనవణ్ణి అనంతస్వామిని భగవాన్ దాస్ గారి తరపున వాదించడానికి వచ్చాను. లాయర్ లతాదేవి గారు భగవాన్ దాస్ గారు లాంటి పెద్ద మనిషిని, ఐ రిపీట్, భగవాన్ దాస్ గారు లాంటి పెద్ద మనిషిని రౌడీ, గూండా అని ఏ సాక్ష్యాధారాలతో ఉన్నారో నాకు అర్థం కావటం లేదు. అంత అర్థం కాని లాయర్ గారు లా ఎలా చదివారో, చదివి నల్ల కోటేసుకుని కోర్టుకు ఎలా వచ్చారో నాకు అర్థం కావడం లేదు.
ఆడవాళ్ళకి ఏది అంత సులభంగా అర్థం కాదులేండి. నో మోర్ పర్సనల్ టాక్స్. ప్రొసీడ్. మీ పేరు? ఆంజనేయులు. ఏ ఆంజనేయులు? లంక ఆంజనేయులు. భగవాన్ దాస్ గారు గూండాలను పంపించి మిమ్మల్ని బెదిరించారా? అవునండి, కత్తులతో కర్రలతో దాడి చేశాడండి. ఎప్పుడు? 2 రోజుల క్రితం. అబద్ధం. ఇదేంటిది? 3 రోజుల క్రితం మీరు భగవాన్ దాస్ గారింట్లో జరిగిన విందులో కోడి మాంసం తిన్నారు, భుజాలు అరిగిపోయేలా రాసుకున్నారు, ఒకే మంచం మీద జోకులు, ఒకే గ్లాసులో విస్కీలు, అవునా? ఏంటంటే ఊరికే బొకాయిస్తారా? నేను కోడి మాంసం తింటాం ఏంటండి? మాది భరద్వాజ గోత్రం, శాఖాహారిని. చూడు, నీ వెనకెవరో అండగా ఉన్నారని నిజాన్ని అబద్ధం చేసి చెప్పావో నిన్ను నరుకుతా. చూసారా ఎవరానర్? పబ్లిక్ గా కోర్టులో ఒక లాయర్ని నిజం చెప్పమన్నందుకు మీ ముందే నన్ను నరుకుతాను అన్నాడంటే ఎవరు గుండానో మీకే అర్థం అవుతోంది. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. అల్లాడు అనంతస్వామి గారు నా క్లయింట్ ని కంగారు పెట్టి భయపెట్టి తిమ్మిని బెమ్మిని చేయాలని ప్రయత్నిస్తున్నారు. చూడండి లత గారు, ఎవరిని బెదిరించనక్కర్లేదు. ఈ కేసులో ఉన్న లోపాయికారి వ్యవహారాన్ని మీ క్లయింట్ నోటి వెంటే క్షణంలో పలికించగల బ్రహ్మాస్త్రం లాంటి సాక్ష్యం నా దగ్గర ఉంది. మీరు కూర్చోండి. మిస్టర్ బ్యాస్టర్డ్. ఎస్ సార్. బ్రింగ్ దట్ అగ్రిమెంట్. చూడు మిస్టర్ డొంక ఆంజనేయులు, లంక అండి. నీకు డొంకే కరెక్ట్. నువ్వు భగవాన్ దాస్ గారు కలిసిన రోజు ఆ స్థలం గురించి ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ స్థలం ఆయనకి ఇవ్వాలని, రేటు నెమ్మది మీద నిర్ణయించాలని, ఆ స్థలంలో ఆయన షెడ్లు వేసుకోవచ్చని ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు. అబద్ధం. నిజం. అబద్ధం అండి బాబు. నిజం. నువ్వే చదువు. ఇక్కడ భగవాన్ దాస్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పావా, కోర్టు ఆవరణ దాటకుండానే శవం అయిపోతావు. నా మనుషులు కోర్టు చుట్టూ ఉన్నారు. ఇది వెంటనే చింపి మింగేయి. చూసారా ఎవరన్నారు? ఆ అగ్రిమెంట్ కాపీని ఎలా నవలు మింగేశాడు. వీడి అబద్ధాలను నిరూపించడానికి, వీడిని సమర్థించే లాయర్ లతాదేవి అసమర్థతను నిరూపించడానికి ఇంతకంటే వేరే సాక్ష్యాలు అక్కర్లేదనుకుంటాను. అబద్ధం. ఇదేదో కట్టుకథలా ఉంది. అవును, ఒకటి కాదు 100 కట్టుకథలుంటాయి. నా వాదనలో కాదు, మీ వాదనలో. మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. మీరు తక్కువగా మాట్లాడితే మంచిది. చూడండి. ఏమో చాలేవమ్మా, చేసింది చాలుగానే ఇక్కడ కొంపలంటుకుంటుంటే మన దబా ఇప్పుడు ఎందుకు? అయ్యా, ఈవిడ గారి కేసులు లేక నన్ను పట్టుకుంది. నన్ను భగవాన్ దాస్ గారి మీద కేసు పెట్టమంది. కోర్టులోకి వచ్చి సాక్ష్యం చెప్పమంది. అటువంటి పెద్ద మనిషి మీద కేసు నెక్కితే ఆవిడకే పేరు వస్తుందని నా చేత బలవంతంగా కేసు పెట్టించింది. లాయర్ గారు చెప్పమన్నట్టు దాసు గారి మీద అబద్ధం చెప్పినందుకు నేను చాలా బాధపడుతున్నాను. నన్ను క్షమించండి, నాదే తప్పు. ఆ అగ్రిమెంట్ నేనే రాశాను. ఎవరానర్, కోర్టులు కేవలం ఈ బోన్లో భగవద్గీత మీద ప్రమాణం చేసి కేసుల రాతలను తారుమారు చేసే సాక్షుల మాటలను బట్టి తీర్పు ఇవ్వటం వల్లే న్యాయస్థానం గుడ్డిదని, ఇక్కడ న్యాయం జరగదని గోచి పెట్టుకున్న పిల్లవాడు మొదలు గద్దెనెక్కిన పెద్ద మనుషుల వరకు అందరూ విమర్శిస్తూనే ఉన్నారు. అందువల్ల మీరు సాక్షుల మాటలు విని తీర్పు చెప్పకుండా భోజరాజులాగా, కృష్ణదేవరాయలాగా మారువేషాలు వేసుకుని కేసుల రహస్యాలను గోడచారులా కనిపెట్టి తీర్పు ఇవ్వగలిగితే న్యాయస్థానం మాట పడవలసిన అవసరం ఉండదన్న సలహా. లాంగ్ లివ్ లా అండ్ ఆర్డర్. వాదోపవాదాలు విన్న తరువాత లాయరు లతాదేవి బలవంతం మీదే ఆంజనేయులు కేసు దాఖలు చేసినట్టు రుజువైంది. మరోసారి ఇటువంటి పనులు చేయవద్దని లాయరు లతాదేవిని హెచ్చరిస్తూ ఈ కేసును కొట్టివేయటమైనది. ఏమి తెలివితేటలు! అబ్బా, ఇంత గొప్ప విషయం నాకు కూడా రాలేదు బాసు. గుర్రం గాడిద ఒకేలా పరిగెడితే అందులో గొప్పతనమే ఉంది. నాకు కావాల్సింది మీ నాటకాల పొగడ్తలు కాదు, కాకాల బాకాలు కాదు. చేసిన పనికి డబ్బు. మాట లెక్కలో తేడా వచ్చినా పర్వాలేదు గాని డబ్బు లెక్కలో తేడా వస్తే మొత్తం మీ లెక్కలకే తేడాలు వచ్చేస్తాయి. బాగా చెప్పావయ్యా. నువ్వు అసలు గూండాలా కనిపించవు, నాకు పెద్ద లీడర్లా కనిపిస్తావు. మీలాంటి లీడర్లా కనిపించే గూండాలకి నేను గూండాలా కనిపించే లీడర్ అనిపిస్తే అది నీ బలహీనత అని చెప్పటం, చేసిన పనికి సరిగ్గా లెక్క చూసి డబ్బు ఇవ్వటం, ఇది తప్ప మన ఇద్దరి మధ్య వేరే మాట కానీ చనువు కానీ ఉండటానికి వీల్లేదు. జాగ్రత్త. బాసు, వీడు కిరాయికి వచ్చి మనకి బాసులా తయారయ్యేటి? కత్తి పదులను చూసి భయపడకూడదయ్యా. ఆ కత్తి మన ఒడలోంచి జారిపోకుండా చూసుకోవాలి. ఆహా, ఎంత బాగా చెప్పావు బాసు. కోర్టులో అంతమంది ముందు తెగించి లాయర్ గా వచ్చి కేసును తలకిందులు చేశాడంటే అతను సామాన్యుడు కాడు, ఇంటర్నేషనల్ గూండా అయి ఉంటాడు. అంత అనుమానం ఉంటే కోర్టులోనే ప్రూవ్ చేసి ఉండొచ్చుగా. ఈసారి కనబడితే నేనే పట్టిస్తాను. ఏమిటి నోట్లు గాల్లో ఎగురుస్తున్నాయి? ఏ మిస్టర్, నోట్లు ఎక్కువగా ఉన్నాయా? గాల్లో విసురుతున్నావు? విసరడం కాదమ్మా, టిప్పు పెట్టాం, గాలికి ఎగిరిపడ్డాయి. టిప్పు 500 రూపాయలా? నో నో నో, యు ఆర్ మిస్టేకెన్. 5,000 పెట్టారు, అందులో 500 ఇటు వచ్చి పడ్డాయి. ఎవరబ్బా అంత డబ్బు ఎక్కువ ఉన్న మనిషి?
2 సొంత విమానాలు ఉన్న మనిషి, పైలట్ ఆయనే. మీరు నమ్మండి నమ్మకపోండి, అసలు ఆయన ఏ దేశంలోనూ అరగంట కంటే ఎక్కువ ఉండరు. ఆవలంతో వస్తే అమెరికా, తలని పోస్తే తాష్కాంట్. విశ్రాంతి తీసుకోవాలనుకున్నారనుకోండి, వింబుల్డన్ టెన్నిస్ కోర్టులో బాలాట ఆడుతూ ఉంటారు. అసలు ఏం చేయకూడదు అనుకుంటే ఇండియాలో పసుపు తోటలో పక్కేసి పడుకుంటారు. ఎవరైనా అదిగో ఆయనే. ఆయన లాయర్ అల్లాడు అనంత స్వామి కదా? కాదు, తైలం కుబేర్నాథ్. బై 27 crores డిస్కౌంట్ ఓకే, బట్ 90 crores టెండర్ మాత్రం నాకే రావాలి. నాకు క్రోర్స్ ముఖ్యం కాదు, టెండర్ ముఖ్యం. దీనిలో మిస్టేక్ జరగడానికి వెళ్ళేది. ఓకే సార్, తప్పకుండా. మిస్టర్, ఎస్ మీరు లాయర్ అల్లాడు అనంత స్వామి కదా? రైట్. ఏమిటా న్యూసెన్స్? ఏంటమ్మా న్యూసెన్స్? ఆయన కోపం వచ్చిందంటే హిందూ మహాసముద్రాన్ని నమ్మేస్తారు. వేషాలు వేసి మాటలు మార్చినంత మాత్రాన మనుషుల్ని గుర్తుపట్టలేననుకుంటున్నారా మీరు? అల్లాడి అనంత స్వామి కాను. తైలం కుబేర్నాథ్ జంతర్ మంత్ర తంత్రిపాల ఎంటర్ప్రైజెస్ కి సోల్ ప్రొపరేటర్. ఓకే, నా జీవితంలో 1 నిమిషం ఖరీదు 10 లక్షలు. అలాంటిది 5 నిమిషాలు పాటు చేశావు. 50 లక్షలు. ఇంకెవరైనా అయితే నష్టపరిహారం వసూలు చేసేవాడిని. నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి వదిలేస్తున్నాను. చూడు, నీకు వృత్తి నచ్చక ఎక్కడైనా ఉద్యోగం చేయాలనుకుంటే వెంటనే నాకు ఫోన్ చేయి. బ్రహ్మాండమైన ఉద్యోగం ఇస్తాను. మన ఫోన్ నెంబర్ ఇవ్వు. ఇండియాగా ఫారెన్ పర్సనల్ నెంబర్ ఇవ్వు. 454545 పర్సనల్. ఏంటి గురు మన పనేంటి, ఈ వేషాలేంటి? ఆ భువనేశ్వరి దేవితో పోటీ పడి గెలవాలంటే మనం ఈ లాయర్ని లైన్ లో పెట్టుకోక తప్పదు. జాగ్రత్త గురు, ఆవిడ్ని మనం లైన్ లో పెట్టుకోవడం కాదు, మనల్నే ఆవిడ లైన్ లో పెట్టుకునే మనిషిలా ఉంది. అలా అయితే మరీ మంచిది. మరీ మంచిదా? లైన్ లో పడ్డాడు. ఒకళ్ళు ఇద్దరు ఒకళ్ళేనా? మొత్తం ఏమిటమ్మా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? అబ్బే ఏం లేదమ్మా. ఏం లేదా? ఆహా, ఆడపిల్ల అబద్ధం ఆడిందంటే నిజంగా ఏదో ఉన్నదన్నమాట. ఏమ్మా, నాతో చెప్పకూడనంత రహస్యమా? అది కాదమ్మా, మనుషుని పోలిన మనుషులు ఉంటారని విన్నాను. అది నిజంగా సాధ్యమేనా? మనసులో లేనప్పుడు ప్రతి మనిషి రకరకాలుగా కనపడతారు. ఈ వయసులో జాగ్రత్తగా చూసుకోవాల్సింది మనసుని.